ఇంకెంతకండి, నా అంతటా నేను ఊపిరి పీలుస్తున్నాను, నా అంతటా నేను నడవగలుగుతున్నాను, నా అంతటా నేను తినగలుగుతున్నాను, ఏ గొట్టం ద్వారానో నీళ్లు పోయటం లేదు. చక్కగా నాకు నచ్చిన చికెన్ మటన్ అన్ని వండుకొని అన్ని కలుపుకొని తినగలుగుతున్నాను. ఎలాంటి ద్రావకాలు నా ముక్కు ద్వారా, నా నోటి ద్వారా, లేక ఇక్కడ రంధ్రము ద్వారా వెళ్ళటము లేదు. నేను చక్కగా అన్నిటిని రుచి చూడగలుగుతున్నాను, అన్నిటిని నా కళ్ళతో చూడగలుగుతున్నాను. ఇంతకు మించిన నాకు ఆనందం ఏమీ కావాలి? లేదు లేదు, మాకు అది లేదు. అంతేకాని ఉన్న దానితో తృప్తి పడి, ఉన్న దానితో దేవుడు నాకు ఇది ఇచ్చాడు చాలు, ఇంతకంటే ఏం కావాలి? ఇది కూడా లేని వారు ఎంతమందో ఉన్నారు కదా, మరి నేను ఇంకా గొప్పవాడినే కదా, ఇది కూడా నాకు ఉన్నది కదా అన్న భావన నీకు నాకు ఉంటే చాలు. అదే కృతజ్ఞత. దేవునికి కృతజ్ఞత కలిగి ఈ జీవితం చాలయ్యా, నేను అనుభవిస్తున్నది సంపద చాలయ్యా, నాకు ఇది ఇంకెంతకంటే ఏమి కావాలి అన్న భావన, తృప్తి కలిగిన. అంటే మనలో చాలా మందికి తృప్తికి హద్దు లేదు కదా, ఆశకు హద్దు లేదు. ఈరోజు ఇది వచ్చిందా, ఇంకోటి, అది వచ్చిందా, ఇంకోటి. అంతేకాని ఇంతటితో ఆగుదాం. అందుకే బుద్ధుడు ఒక మంచి మాట అంటాడు. ఏమిటి? కోరికలు అనంతాలు. కోరికలు అనంతాలు, ఒక తర్వాత ఒకటి. కానీ ఎప్పుడైతే నీవు దాన్ని ఇది నాకు చాలు, ఇంతకంటే నాకు వద్దు అని అనగలిగేవాడు ఈ లోకములో బహు తక్కువ. లేరని నేను అనను, ఉన్నారు, బహు తక్కువ. తృప్తి లేదు. నాకు కారు ఉంది, నాకు 2 కార్లు, వాళ్ళకి అది ఉంది, నాకు 4, వాళ్ళకి ఇది ఉంది, నాకు వాళ్ళ అబ్బాయి ఐఏఎస్, నా కొడుకు ఐపీఎస్. ఇది కంపారిజన్. తృప్తి లేదు. ఈ ఫాదర్ గారు నేను ఎలా చూద్దాం, ఆయన అంతకన్నా నేను ఇంకా బాగా చెప్పాలి. మంచిగా తీసుకుంటే పర్వాలా, నెగిటివ్గా తీసుకుంటే చాలా దూరం. కావున 3వది కృతజ్ఞత కలిగి జీవించడం.